హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత 70 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు అన్యాయం చేస్తూ ఉంది. ఎస్సీఏ కింద ఉన్న తెలంగాణ 32 జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి చేయట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదు, మళ్ళీ ప్లేయర్ల సెలెక్షన్ చేయలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ నుండి వచ్చిన నిధులను హైదరాబాద్ క్రికెట్ పక్కదారి పట్టించి విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించడం అనేది చాలా దౌర్భాగ్యం. నేను ఒక మాజీ స్పోర్ట్స్ చైర్మన్గా, తెలంగాణ క్రికెట్ ప్లేయర్గా, ఎస్సీఏ మెంబర్గా, నేను రంజురాబిడ్ కోచ్ మేనేజర్గా నేను గంటపరంగా చెప్తున్నాను. 4 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ చెల్లించి ఉప్ప స్టేడియం కట్టడానికి ఈరోజు 69 కోట్ల రూపాయలను వాళ్ళు వసూలు చేసుకొని బ్యాంక్ ఖాతాలో వేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యము. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇండియా చూస్తూ ఊరుకోవడం చాలా అన్యాయము. బీసీసీఐ వెంటనే ఎస్సీఏ రద్దు చేయాలి, హైదరాబాద్ క్రికెట్ మెంబర్షిప్ రద్దు చేసి ఇక్కడ డిస్మాండిల్ చేసేసి ఇక్కడ వీళ్ళకి ఆడడానికి ఆస్కారం లేకుండా బీసీసీఐ వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. మాకు తెలంగాణ క్రికెటర్లకు న్యాయం జరగట్లేదు, మా పిల్లలు సెలక్షన్ కావట్లేదు, గ్రామీణ ప్రాంత క్రికెటర్లు అన్యాయం జరుగుతూ ఉంది. 70 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. శివలాల్ యాదవ్ కనుసన్నలు ఇదంతా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అతను తీసేసిన తర్వాత వచ్చిన అమర్నాథ్ ఒక్క వారం లోపలనే ఈ 69 కోట్ల రూపాయలు చెల్లించడం అనేది చాలా అన్యాయము. మరి చూస్తూ ఊరుకోవడము. యావత్ తెలంగాణ క్రికెట్ క్రీడాకారులు, ప్రేక్షకులు అందరూ కూడా మౌనంగా ఉంటే కాదు. ఈరోజు స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందరం కూడా మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాము, గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు న్యాయం జరిగేటట్టు మరి బీసీసీఐ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. జై తెలంగాణ.